హాయ్ అండి, వెల్కమ్ టు చామస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ పీతల ఎగురండి. సూపర్ ఉంటుంది. ఈ కూరతో పాటు నేను సినిమా మాట కూడా చెప్తాను మీకు, సరేనా? కిలో పీతలు తీసుకున్నానండి. ఉల్లిపాయలు ఎగురు కూర కదా, ఎక్కువే తీసుకోవాలి. ఒక హాఫ్ కిలో తీసుకున్నాను. దానికి కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, సాల్ట్, కొత్తిమీర బాండి పెట్టుకుని ఉల్లిపాయలు మొత్తం మగ్గబెట్టుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా మగ్గబెట్టుకోవాలి, ఇగురు కదా. అయితే నా కూర వినండి, చూడండి, నా సినిమా మాట కూడా వినండి, సరేనా? ఇప్పుడు శ్రీదేవి గారి గురించి మాట్లాడుకుందాం. శ్రీదేవి గారు కొండవీడు దొంగ మూవీలో విజయశాంతి గారు చేసిన పాత్ర ఎందుకు చేయలేదు? ఆ సినిమాకి కోదండరామరెడ్డి గారు ఇన్స్పెక్టర్ క్యారెక్టర్కి శ్రీదేవి గారిని అడిగారు. అయితే ఆమె టైటిల్ రోల్ కావాలి, కొండవీటి రాణి అని పేరు పెట్టాలి అని అన్నారంట. దానికి పరచూరి గారు, కోదండరామరెడ్డి గారు వాళ్ళు కూడా ఒప్పుకోలేదంట. అయితే నేను చేయను అని చెప్పేశారంట. ఇప్పుడు పీతలు వేసాము, అన్ని మసాలాలు అన్నీ వేసామండి, అవి కూడా చూడండి. అయితే ఒప్పుకోలేదు. పరచూరి బ్రదర్స్ ఆ సినిమాకి కథా మాటలు రాశారు. అలా ఆ సినిమా ఆవిడ మిస్ చేసుకున్నారనమాట. ఇప్పుడు ఉడికింది కదా, మంచిగా మగ్గింది. ఉప్పు, కారం, పసుపు, మసాలాలు అన్నీ వేసేసాము. ఈ పీతల ముక్కలు వేసిన తర్వాత మంచిగా మగ్గిన తర్వాత దగ్గరికి వచ్చాక వాటర్ పోసేసుకుని కొన్ని ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత కొత్తిమీర వేసేసుకుంటామే. అలా శ్రీదేవి గారికి కొండవీడు దొంగ సినిమాలో విజయశాంతి గారికి చేయవలసిన క్యారెక్టర్ అది. ఆవిడ వదిలిపెట్టేసుకున్నారు. రెడీ అయిపోయింది పీతల కూర. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను.